వెల్కమ్ టు సహజ ఆరోగ్య యోగా. దోశల్లోకి ఇడ్లీలోకి ఆయిల్ లెస్ చట్నీ ఇలా తయారు చేసుకోండి. 1 కప్పు పల్లీలని ముందుగా వేయించి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి దాంట్లో పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, పొట్టుబొలిచిన 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు అన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఆయిల్ లెస్ చట్నీ చాలా ఈజీగా క్విక్గా రెడీ అయిపోతుంది. దీన్ని దోశల్లోకి ఇడ్లీలోకి తీసుకోవచ్చు. దీనిలో మళ్ళీ తాలింపు పెట్టే అవసరం లేకుండా చక్కగా ఇలాగే వాడుకుంటే వెయిట్ లాస్కి ప్రయత్నించే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు జొన్న దోశలు, రాగి దోశల్ని వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. జొన్న దోశలు, రాగి దోశలు ఫుల్ డీటెయిల్డ్ వీడియో కోసం డిస్క్రిప్షన్లో లింక్ని చెక్ చేయండి. మరిన్ని మంచి మంచి యోగా వీడియోల కోసం, వెయిట్ లాస్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. రోజు యోగ సాధన చేయండి. ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండండి. జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. స్ట్రెస్ని తగ్గించుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.